హాయ్ అండి. నమస్తే. ఈరోజు అయితే మా గార్డెన్ చూడండి. అటంతా మునగ చెట్లండి. ఇటు సైడ్ ఏమో ఫ్రూట్స్ సెక్షన్ అండి. అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి. వాటర్ ఆపిల్, మ్యాంగోస్, సీతాఫలం ఇవన్నీ రకాల బంత పండ్లు, నిమ్మకాయలు అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి. అయితే ఈరోజు అయితే మేము ఎల్ పల్లీలు అయితే పెట్టాలనుకున్నామండి. పల్లి మడి చూడండి. ఈ విధంగా 2 మళ్ళీ చేసుకున్నాం. మా ఇంట్లో వాళ్ళు తింటారని పిల్లలు. ఇది ఏందంటే ఆల్రెడీ అందులో పెట్టేశాను పల్లీలు. ఈ మళ్ళీ కూడా అక్కడ దాకా పెట్టేశాను. ఇప్పుడు మీకు ఏ విధంగా ఇట్లా పెట్టాలని చూపిస్తున్నా. ఆల్రెడీ ఇలా పెట్టేసిన పల్లీలు ఒక లైన్లో ఈ విధంగా పెట్టేసి మట్టి కప్పాలి. ఇంకో లైన్ కూడా ఈ విధంగా పెట్టాలండి. ఇది పెట్టేసి నీళ్లు కట్టేసిందంటే వారం రోజులలో మనకు మొలకొస్తుంది. ఎంతో కొంతనైతే మనకు పల్లికాయలు ఊరుతాయి. దానివల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ తింటారు. మీరు కూడా ట్రై చేయండి. మా గార్డెన్లో ఇప్పటికైతే పల్లికాయలు పెట్టాము. ఇప్పుడు కాకరకాయలు మనకు అవసరం కనుక కాకరకాయలు పెట్టడం జరుగుతుంది. ఇది ఏంటంటే మన తడి చెత్తతోనే తయారైన ఎరువు. ఇదంతా సేంద్రియ ఎరువుగా వీటిని మేము ఆల్రెడీ అందులో వేయడం జరిగింది. ఇప్పుడు ఇది మీకు చూపిస్తున్నా. మామూలుగా ఏంటంటే ఎరువుతోని పండిస్తాము ఆర్గానిక్ అని మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు కాకర విత్తనాలు మీకు చూపించడం జరుగుతుంది. చూడండి, ఈ కాకరిత్తులు మనకి మేమే తయారు చేసుకున్న సీడ్స్ అండి. ఇవి చాలా బాగా వస్తాయి, టేస్ట్ ఉంటాయి. ఈ విధంగా మట్టి తయారు చేసుకోవాలి. ఎరువు పోసి ఇట్లా పెట్టేయాలి. కాకర విత్తనాలు ఒక్కొక్కటి పెట్టాలండి. పెట్టినాక 1 వీక్ 10 డేస్కి మనకు విత్తనం మొలకేస్తుంది. అవసరమైతే ఒకడొక 2 వేసుకున్నా పర్వాలేదు. సో కావున మీరు కూడా ఇలా సేంద్రియంగా పండించుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. అలాగే అండి, మాకు కంపల్సరిగా ఇంట్లోకి అల్లం అవసరం ఉంటుంది. మేము సంవత్సరానికి సరిపడా అల్లాన్ని కూడా మేము పండించుకుంటాము. చూడండి అల్లం ఎలా ఉందో చూస్తారండి. ఆల్రెడీ ఈ పెట్టేదానికి పిలకలు రావడం జరిగింది అల్లము. ఇది విత్తనం అల్లం అంటే సిద్దిపేట రకానికి చెందిన అల్లం. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి ఎరువులు వేయాలి మనం. అల్లానికి డిఏపి ఎట్టి పరిస్థితిలో వాడద్దండి. ఇలాంటి సేంద్రియ ఎరువులతో మాత్రమే మంచిగా అవుతుంది. ఆల్రెడీ ఇదంతా పెట్టేశానండి. మొత్తం ఇంట్లో ఇదంతా మాకు పెట్టేశాను. పాతది మనకు దాదాపుగా 30 కేజీల అల్లం వెళ్ళింది. ఇప్పుడు కూడా ఇందులో ఇదంతా అల్లం పెట్టేశాను. ఇప్పుడు లాస్ట్ ఇంత ఉన్నదండి. ఇట్లా పెట్టాలి అల్లము. ఈ విధంగా ఇంతే ఇవ్వాలి. ఇంత ఒక్కొక్కటి ముక్క ఇంత ఉండాలి. ఈ ముక్క ఇంత పెడితే మనకి దాదాపుగా ఇంత ఊరుతుందండి. ఎట్లా ఊరుతుంది అంటే మామూలుగా కొంచెం ఎర్రమట్టి అయితే ఇంకా చాలా బాగా వస్తుందండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఏపి కానీ పొటాషియం కానీ అల్లానికి వాడద్దు. అట్లా వాడితే ఇది మురిగిపోతుందండి, ఊరదు. సరిగా మనకు అనుకున్నట్టయితే రాదండి. సో కావున మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. తప్పనిసరిగా అల్లం మనకు ఈ రోజుల్లో మొత్తం కెమికల్ కనుక ఎవరు కెమికల్ లేకుండా పండిస్తలేరు. సో మనం ఆర్గానికంగా పండించుకుంటే ఆరోగ్యంగా ఉంటాము. చూడండి అంతా పెట్టేసాను అల్లము. ఒక్కొక్కటి ఇంత ఊరడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు కూడా మీ ఇంటిలో కిచెన్ గార్డెన్లో ట్రై. ఇప్పటివరకు అయితే అల్లం పెట్టడం చూపించడం జరిగింది. ఇందులో మాకు సంవత్సరానికి సరిపడా లాస్ట్ 30 కేజీలు వచ్చినాయి. అది మాకు విత్తనానికి ఇప్పుడు ఇందులో పెట్టడం జరిగింది. మిగతాది అమ్మడం జరిగింది. అయితే మనకు సంవత్సరానికి సరిపడా మనకి ఇంట్లో ఉండాలంటే ఈ విధంగా మేము ఒక బాక్స్లో, ఎందుకంటే ఈ బాక్స్ ఎందుకు చేసినామంటే అల్లం స్టోరేజ్ చేసినాం. ఇక్కడ వాటర్ పడ్డా కూడా ఇక్కడ నిల్వ ఉండదు. ఆ వాటర్ పడితే ఏమవుతుందంటే మురిగిపోతుంది. ఈ విధంగా చూడండి, బాక్స్లో ఇదంతా అల్లం ఉంటుంది. ఇందులో మాకు సంవత్సరానికి సరిపోతుంది. మాకు అవసరం ఉన్నప్పుడు నెలక 15 రోజులక ఈ విధంగా తీసుకుంటాం. చూడండి ఇదంతా ఎంత ఫ్రెష్గా ఉన్నది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నది. మనం ఇంటిలో తవ్వి అట్లనే ఉంచితే ఏమవుతుందంటే ఆడిపోతుంది, ఫ్రెష్గా ఉండదు. అసలు అల్లానికి యూజ్ కాదు. అదే ఇట్లా ల్యాండ్లో మనం భూమిలో ఇలా పెట్టినట్టయితే, మనము ఇట్లా కప్పినట్టయితే మనకు అల్లం ఎట్లున్నది అట్లా ఉంటుంది. మాకు సంవత్సరానికి సరిపోతుంది. సో కావున మీరు కూడా ఇలా ట్రై చేస్తే
ఆరోగ్యంగా ఉంటారు. ఇదంతా ఆర్గానికంగా సాగు చేస్తున్నాము మా ఫ్యామిలీకి సరిపడా. మీరు కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నా. సో కావున ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఖాళీ జాగాలు ఉంటే అల్లం పెట్టుకోండి. మన పూర్వీకులు ఏంటంటే ఆర్గానికంగా ఇట్లా అల్లం సాగు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కొనుకొచ్చుకుంటారు అల్లం బాక్సులలో. అందులో ఏంటంటే అంత దీంతో తయారు చేస్తారో అర్థం కాని పరిస్థితి. కావున మీరు చిన్న ఇలా మీ ఇంటిలో పెట్టుకొని ఈ విధంగా స్టోరేజ్ చేసుకోండి. అల్లం చాలా ఫ్రెష్గా ఘాటుగా ఉంటుంది. సో ఆరోగ్యంగా ఉంటుందని నేను తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు అయితే అల్లం కావచ్చు, పసుపు కావచ్చు, పల్లికాయలు కావచ్చు, కాకరలు కావచ్చు, దాంతోపాటు మా గార్డెన్లో లాస్ట్ ఇయర్లో బీరకాయలు ఈ విధంగా మేము సీడ్స్ కోసం దాచిపెట్టడం జరిగింది. ఆర్గానిక్ సీడ్స్ అండి ఇవి, కెమికల్ కాకుండా. ప్రతి సంవత్సరం ఇలాగే అల్లం సీడ్స్ కానీ, తర్వాత ఎల్లిపాయల సీడ్స్ కానీ, తర్వాత ప్రతిదీ మేము సీడ్ మాతో గార్డెన్లోనే తయారు చేసుకుంటాం. ఇది బీరకాయల సీడ్స్ అండి. ఈ విధంగా మనం సీడ్ను కడియాలి. ఈ విధంగా కడిగేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఈ సీడ్స్ మనకు లోపల ఉంటాయి, మనకు బ్లాక్లో ఉంటాయండి. నాపలన్నీ తెల్లగా ఉంటాయి. ఇవి సీడ్స్ చూడండి, ఇవి ఒరిజినల్ సీడ్స్ అండి. ఈ బ్లాక్ ఉండేటి మనకు ఇప్పుడు పెడితే కాస్తాయండి. చూడండి బీరితులు ఈ విధంగా ఇందులో ఉంటాయి. ఈ బాక్స్ లాగా అంటే వీటి ఒక బాక్స్ ఉన్నట్టు మనం పోసుకుంటే వస్తాయి. ఇవి లాస్ట్ ఇయర్ అన్నట్టు ఈ విధంగా మనం పెట్టాలి. చాలా బాగా వస్తుందండి, చాలా బాగా కాయలు వస్తాయి. ఇది కూడా సేంద్రియ ఎరువు, తడి చెత్తతో తయారైన ఎరువుగా మార్చి ఇందులో ఎరువు వేయడం జరిగింది. చాలా అద్భుతంగా కాయలు వస్తాయండి. మాతో పాటు మేము అమ్మమండి బీరకాయలు మాత్రం. అందరికి మా చుట్టూ పక్కల వాళ్ళకి ఫ్రీగా ఇస్తాం మేము తినంగా. సో మీరు కూడా తప్పకుండా ఇలాంటివి బీర చెట్లు, కాకర చెట్లు అన్ని రకాలుగా పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. మీ ఆరోగ్యమే మీ కుటుంబానికి ఆదాయం అని తెలియపరుస్తున్నాను. ఇప్పటికైతే మీకు పల్లికాయలను, తర్వాత కాకరలు పెట్టా, అలాగే అల్లం పెట్టిన. అతి సుగంధ ద్రవ్యాలలో ఇంకోటి మనకు ఈ అల్లం సుగంధ ద్రవ్యం కిందకి వస్తుంది. పసుపు కూడా అది వస్తుంది. ఈ పసుపు చూడండి ఆల్రెడీ పెట్టడానికి సిద్ధంగా మొలకలు వచ్చినాయి చూడండి. ఇదంతా ఈ మా ఏరియా దాదాపు 3.5 నుండి 4 గుంటలు ఉంటుందండి. అంత మునగ చెట్టు అండి. ఈ మునగ చెట్ల కింద ఆల్రెడీ ఇదంతా పెట్టేశాను మొత్తం. అటు సైడ్ చూడండి, అటు టోటల్గా పసుపుతో మొత్తం పెట్టేశాను. ఇది ఒక క్రాప్ వచ్చినట్టయితే దాదాపుగా 15 నుండి 20 వేల రూపాయలు రావడం జరుగుతుంది. ఈ మునగకి ఏంటంటే 93,000 రూపాయలు ఈ రోజు వరకు రావడం జరిగింది. ఇవి మొత్తం ఆర్గానికంగా ఫామ్ చేస్తున్నాము. సో ఇట్లా ఈ పసుపును మనము ఈ మునగ చెట్ల కింద ఈ విధంగా మనం ఇలా పెట్టుకోవాలి. ఇంత సరిపోతుంది. వాటర్ పట్టేస్తే సరిపోతుంది. చాలా బాగా పోతుంది. అంత ఎరువులు వేసడం జరిగింది చూడండి. ఇదంతా ఎరువు, ఆల్రెడీ ఎరువు వేయడం జరిగింది చూడండి. ఇంతకుముందు పెట్టిన మొక్క ఆల్రెడీ వస్తుంది. ఈ ఎరువు చూడండి. సో ఈ 3 గుంటలన్నర దాదాపుగా 1,00,000 రూపాయల పైన ఆదాయం రావడం జరుగుతుంది. దాంతో పాటు మనం ఆర్గానికంగా ఫామ్ చేస్తున్నాం కనుక ఆదాయంతో పాటు మనకు ఏమవుతుందంటే ఆరోగ్యం వస్తుంది. సో మీరు కూడా ఇలాంటి మీ ఇంటి ఆవరణలో ఖాళీ స్థలం ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టుకోకండి. ఇన్ని రకాలుగా మనం కొంచెం కష్టపడితే మనకు ఆదాయం వస్తుంది. కష్టపడడం వల్ల కూడా మన శరీరకంగా దృఢంగా ఉండడం జరుగుతుంది, ఆరోగ్యంగా ఉండడం, బీపీ షుగర్లు రావండి. సో నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ధన్యవాదములు.